హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో నేను వెజ్ ఆమ్లెట్ అనేది ఎలా మేక్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను. అండ్ చాలా హెల్దీ అనమాట ఈ వెజ్ ఆమ్లెట్ అనేది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి కొత్త ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. వెజ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్, ఉప్పు, పసుపు, కారం, పెప్పరు అండ్ 1 దోసకాయ తురుము. ఒకటి చాలండి, సరిపోతుంది. పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి మనకి గ్రేటెడ్ దోసకాయని తీసుకున్నాను. ఈ గ్రేటెడ్ దోసకాయని మనకి మంచిగా మగ్గించుకోవాలి. ఎప్పుడు దాకా అంటే మనకి వాటర్ అంతా కూడా అయిపోయేంత వరకు కూడా మంచిగా మగ్గించేసుకోవాలి. మనకి ఇట్లా మగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. మనకి టేస్ట్ కోసం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఉప్పు కొంచెమే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆమ్లెట్లో కూడా యాడ్ చేసుకోవాలి, అందుకే సగం యాడ్ చేసుకోండి ఇక్కడ. అండ్ మంచిగా కలర్ కోసం మనకి పసుపు అనేది యాంటీబయాటిక్, మనకి హెల్త్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే కొంచెం పసుపు వేసుకోండి. మీకు కావాలంటే లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి 1 మినిట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి 1 మినిట్ దాకా కూడా మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఈ తురుముని మనకి మగ్గించుకున్నట్లయితే మనకి కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. మంచిగా మనకి పాన్కి అంటుకుపోయేంత వరకు కూడా మగ్గించుకోండి. అట్లయితే మనకి మంచిగా ప్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెట్ అనేది. మీరు వాటర్గా ఉన్నట్లే తీసేసినట్లయితే మనకి ఆమ్లెట్ అనేది లిక్విడ్ బ్యాటర్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. అప్పుడు మనకి ఆమ్లెట్ అనేది సరిగ్గా రాదు. ఇట్లా పాన్కి చక్కగా అంటుకుపోవాలన్నమాట. మనకి వాటర్ అనేది మగ్గించేసుకోండి మొత్తం కూడా. ఇక్కడ 3 ఎగ్స్ అనేవి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 6 ఎగ్స్ దాకా తీసుకోవచ్చండి. విఆర్కే గారి డైట్లో మనకి 6 ఎగ్స్లో ఉంది కదా, మీరు కావాలంటే 6 ఎగ్స్ దాకా తీసాను. మంచిగా మనకి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. మీరు చాలా బాగా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మీరు బీట్ చేసుకోండి. మనకి లైట్ క్రీమ్ కలర్ రావాలన్నమాట. అప్పుడు దాకా కూడా బీట్ చేసుకున్నట్లయితే మనకి ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఇట్లా దీంట్లోకి మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. అండ్ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకుంటేనే మనకి ప్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెట్. మనకి ఎంత బాగా కలుస్తే అంత బాగుంటుంది. పెప్పర్ కూడా కొంచెం వేసేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే పెప్పర్ అనేది ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెమే పెప్పర్ వేస్తున్నాను. మనకి కారం కన్నా పెప్పర్ అనేది చాలా మంచిది. మీరు అదే ఎక్కువగా యాడ్ చేసుకోండి. మనకి మగ్గించుకున్న దోసకాయ తురుముని ఇక్కడ నేను బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మీరు వాటర్ మొత్తం కూడా అయిపోయేంత వరకు ఉంచండి. మీరు తీసుకున్న దోసకాయని బట్టి వాటర్ అనేది ఉంటుందన్నమాట. మీరు బాగా పండిన దోసకాయ తీసుకున్నట్లయితే మీరు వాటర్ అనేది ఎక్కువగా వస్తాయి. మనకి నార్మల్గా దోసకాయ తీసుకున్నట్లయితే వాటర్ కొంచెం తక్కువ వస్తాయి, అంతే తేడా అనమాట. ఇక్కడ నేను వచ్చేసి నువ్వుల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వుల పొడి అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందుకే నువ్వుల పొడి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదే నువ్వుల పొడిని నేను ఆమ్లెట్ వేసినప్పుడు గార్నిషింగ్ కోసం కూడా నేను పైన యాడ్ చేసుకుంటాను. అండ్ ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల పొడి అనేది చాలా హెల్తీ కూడా, మనకి టేస్ట్ ఇస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా మనం ఆమ్లెట్ అనేది స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఈ నువ్వుల పొడి ఉంది కదా అండి, ఇందరు చూపించింది, అది కొంచెం నేను పైన ఆమ్లెట్ మీద ఇలా వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం. అండ్ కొంచెం కొత్తిమీర, మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే దీంట్లో లీఫీ వెజిటబుల్స్ కూడా ఏదైనా మునగాకు కానీ అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ఆమ్లెట్ని మనకి మూత పెట్టుకొని మగ్గించుకుంటే మంచిగా త్వరగా వేగిపోతుంది అనమాట. మనకి మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇక్కడ మంచిగా మళ్ళీ టర్న్ చేసుకోండి. అదేంటి కాలిందో లేదో చూసుకొని టర్న్ చేసుకోండి. 2 వైపులా చక్కగా కాలిన తర్వాత మీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ హెల్దీ మనకి వెజ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. నేను దోసకాయ తీసుకున్నాను కదండి, దాని ప్లేస్లో మీరు సొరకాయతో తీసుకోవచ్చు, బీరకాయతో తీసుకోవచ్చు, పొట్లకాయ తీసుకోవచ్చు. కానీ ఆమ్లెట్తో తీసుకోరు కాబట్టి అది స్కిప్ చేసేసేయండి. క్యాబేజ్తో తీసుకోవచ్చు, క్యాలీఫ్లవర్తో తీసుకోవచ్చు, అండ్ మష్రూమ్స్తో కూడా తీసుకోవచ్చు, అండ్ క్యాప్సికమ్తో కూడా తీసుకోవచ్చు. అండ్ తర్వాత పోస్ట్ చేస్తానండి అవన్నీ. హెల్దీ టేస్టీ వెజ్ ఆమ్లెట్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇదైతే నా కోసం కాదు, మా పిల్లల కోసం.
ఒకసారి వాళ్ళ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. బాగుందా సోఫీ? ఎలా ఉంది? సూపర్ ఉందా? విన్నారు కదండి మా పిల్లల మాటల్లోనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.